నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. మురళి గారు, శని వక్రగతి అనేది రేపటి నుంచి అంటే జూలై 13వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. సుమారు 4.5 నెలల పాటు ఈ వక్రగతి అనేది ఉంటుంది. ఇప్పుడే అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళినటువంటి శని మళ్ళీ ఆయన వక్రగతి చేత మళ్ళీ కుంభరాశి వైపుకి చూస్తున్నటువంటి ఒక వైనం. రైట్. సో మరి ఈ శని వక్రగతి అనేది ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ద్వాదశ రాశుల వాళ్ళకి ఉందా, లేకపోతే కొంతమందికి మాత్రమే ఈ శని వక్రగతి ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఇత్యాది విషయాలు మీ ద్వారా. ఖచ్చితంగా కూడా ద్వాదశ రాశులకు సంబంధించి ఇప్పుడు ఒక గ్రహం మార్పు అనేటువంటిది జరుగుతుంది అన్నప్పుడు శని కావచ్చును, గురువు కావచ్చును, అదేవిధంగా ఈ యొక్క ఇవి రెండు వాస్తవానికి పెద్ద గ్రహం. సో కుజుడికి కూడా కొంతమేర కుజ మార్పు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ప్లస్లు జరుగుతాయి. ఎందుకు అంటే గతంలో చూసుకుంటే లాస్ట్ ఒక 1 year నుండి కూడా కుజుడు స్తంభించి ఉన్నటువంటి సందర్భము. లాస్ట్ మంత్లో కొంతమేర ఆ యొక్క కర్కాటకం నుండి సింహంలోకి రావడం జరిగింది. తను ఇప్పుడు మరలా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆగస్ట్ ఎండింగ్లో జూలై టు ఆగస్టులో కన్యలోకి వెళ్తున్నాడు. అంటే కుజకేతువుల యొక్క కలయిక యుతి నుండి విముక్తి పొందుతున్నాడు కుజగ్రహం. దీనివల్ల కూడా ల్యాండ్ రిలేటెడ్ సొంత ఇంటి కళ, అదేవిధంగా ప్రాపర్టీస్, తండ్రి తరపు ఆస్తులు పంపకాలకు సంబంధించినటువంటివి కూడా రిజల్ట్ ఉంటుంది. కనుక ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనగానే తప్పకుండా మనం ఇక్కడ ఏంటిది అంటే అప్రమత్తం కావాల్సినటువంటి విషయం అనేటువంటిది గమనించుకోండి. ఇదే సందర్భంలో మనకు జీరో ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ 30 లక్షలు కావచ్చును, 3 లక్షలు కావచ్చును. ఇదే సమయంలో ఈ శని వక్రగతి ఉన్నప్పుడు 30 లక్షలు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కావచ్చు. ఎందుకు అంటే తలకిందులయ్యే పరిస్థితి ఉంటుందా? ఇదే సమయంలో ఎవరో ఒక పర్సన్ మనకు కలుస్తాడు. ఇదే సందర్భంలో మంచి టైం అయితే మీరు అన్నట్టుగా 30 lakhs అవుతుంది, బ్యాడ్ టైం అయితే 0. అయితే ఆల్రెడీ 30 లక్షలు ఉన్నాయి అని చెప్పి విర్రవీగేటువంటి వారికి డౌన్ ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ఈ భగవంతునికి సంబంధించినటువంటి సేవలు, కర్మలు ఎవరైతే చేసుకుంటున్నారో, నాది మేషరాశి, గత 3 నెలల నుండి, నాదంటే ఉదాహరణ చెప్తున్నా, 3 నెలల నుండి నేను తిరగని గుడి లేదు, నేను భగవంతుడు లేడు అనుకునే సందర్భంలో కనికరించి ఈ 3 నెలల్లో వీరికి మంచి ఆపర్చునిటీ ఇస్తాడు, ఏదైనా ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎవరైతే ఆల్రెడీ గతంలో కొంత మేషరాశి అనగానే మనకు లా అక్షరము, అదేవిధంగా ఏ అక్షరంతో ఉండేటువంటి గుర్తొస్తాయి. నేను ఇప్పటికీ బల్లగుద్ది చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పారు, ఏదో జరిగింది అనేటువంటిది ఎన్నో వీడియోలలో, ఎన్నో ఛానళ్ళలో హైలైట్ అయినవి. నేను మరలా చెప్తున్నాను, ఈ రెడ్ టీవీ భక్తిలో 2024 నేను మార్చిలోనే చేశా. ఏమిటి, ఫలానా అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి అని. 2025 జనవరి కల్లా ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది అని అనుకునే సందర్భంలో ఏ అక్షరము అని చెప్పి నేను పర్టిక్యులర్గా చేసేటువంటి సందర్భంలో గతంలో చూసుకున్నట్టయితే మనము ఈ యొక్క 2024 ఎండింగ్లోనే 25 స్టార్టింగ్లోనే పుష్ప 2 సినిమా ఎప్పుడు వచ్చిందండి. ఆ సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏ అక్షరంతో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇబ్బంది. మరి అది ఒకటేనా అంటే 2025లో కూడా నేను ఈ యొక్క ఫిబ్రవరి మార్చిలో ఉగాది రాశి ఫలాలు మారేటువంటి సందర్భంలో కూడా మరలా చెప్పి ఉన్నాను. ఏ అక్షరము, ఎల్ అక్షరము, అదేవిధంగా పి అక్షరము, అదేవిధంగా ఎం అక్షరము, అదేవిధంగా మనకు ఎస్ రిలేటెడ్, దీని తర్వాత బి రిలేటెడ్, ఎన్ రిలేటెడ్, ఈ అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు కానీ, ఈ అక్షరాలతో ఏర్పడేటువంటి మనుషులు కానీ, దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ ఏదో ఒక ఇబ్బంది జరిగేటువంటి సందర్భం ఉంది అని 100కు 100 సార్లు బోర్డు మీద నేను వేసి మరి చెప్పాను. సో ఆ ఎయిర్ ఇండియా ఏ అక్షరం, అది అహ్మదాబాద్ కావచ్చును. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని హాస్పిటల్స్ కానీ ఏ అక్షరంతో ఉండేటువంటివి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉంటవి.
ఎల్ రిలేటెడ్ ఉండేటువంటి మనుషులు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేటువంటి సందర్భం కానీ లేదా గొడవలు కానీ ఇలాంటివి జరిగేటువంటి దాఖలాల నుండి ఇన్ కేస్ జరిగాయా ఈ శని వక్ర దృష్టి వల్ల అది ఉపశమనం. ఒకవేళ కోర్టు కేసు ఉంది, కొట్టుడు పోవడమో లేదా ఇంకేదో పర్ఫెక్ట్ సమాధానం దొరకక కొట్టేయడమో. మొన్నొకటి ఎం రిలేటెడ్ ఒకటి రైల్వే డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక సంస్థ ఒక ఇబ్బంది కలిగింది. నేను ఒకటే విషయం చెప్పిన, ఏం కాదు 6 నెలల నుండి చెప్తున్నా, 6 నెలల నుండి బ్లాక్ చేసి పెట్టారు ఆ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎం రిలేటెడ్ అది ఒక కన్స్ట్రక్షన్ సంబంధించింది. వారు మొన్న చెప్పారు, ఎదుటి వారు చూపించినటువంటి ఆ డాక్యుమెంట్స్ కానీ వారు పెట్టినటువంటివి మీ యొక్క కంపెనీని బ్లాక్ చేయడానికి సరిగ్గా లేవు, సో రీఓపెన్ చేసుకోవచ్చు, మీరు వర్క్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అతను ఎంత సంతోషపడ్డాడంటే అసలు నమ్మలేదు. బ్లాక్ అయితే నా పరిస్థితి ఘోరం, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది, ఎంతో బాధ. అంటే ఇవన్నీ కొన్ని జరుగుతాయి అనేటువంటిది సత్యము, జాతకం అనేటువంటిది. సో శని వక్రగతి అనేది ద్వాదశరాల మీద వక్ర దృష్టి ఉంది, మొత్తం వక్రగతి కాదు, దృష్టి. దృష్టి, ఈ దృష్టే చాలు. ఒక క్రూరమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వాడు, ఒక సైకో, క్రీగంట చూసినా కూడా ఇబ్బంది, సైడ్ లుక్ తో చూసినా ఇబ్బంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలివారు కానీ భయపడిపోతారు. సో ఇక్కడ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఏమిటి మనకు 10 డిగ్రీల లోపు, 20 డిగ్రీల లోపు, 30 డిగ్రీల లోపు ఒకనొక వైబ్రేషన్, అంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితం. సో సుమారుగా ఇప్పుడు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో ఉండబోతున్నాడు. సుమారుగా 7 నుండి 9 డిగ్రీల మధ్యలో, అంటే 10 డిగ్రీస్ లోపే బాలుడు. కనుక పిల్లలు, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఈ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఉన్నారో, లైక్ ఇప్పుడు మేషరాశి వారు అనుకుందాం. మేషరాశికి సంబంధించి అనుషనో లేదా అరుణో లేదా ఇంకెవరో పేరు అనుకుందాం, లా అక్షరము, అదేవిధంగా లక్ష్మణో లేదా లక్ష్మియో, ఈ దీనికి సంబంధించినటువంటి పిల్లలు కానీ వీరు కొంతమేర చెడు మార్గంలో వెళుతున్నారని కానీ, చెప్పిన మాట వినడం లేదు అనుకునేటువంటి సందర్భం కానీ, లేదా వీరికి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ఏమైనా కొంతమేర ఇబ్బందికరంగా ఈ 2-3 నెలల్లో 5-6 నెలల్లో ఉండేటువంటి సందర్భాలలో ఉంటే, ఇప్పుడు ఏమిటి అంటే మనకు కొంతమేర అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి, రిలాక్స్. మేషరాశి వాళ్ళు రిలాక్స్ అవుతారని అనుకో. ఈ యొక్క 3 నెలలు వృత్తిపరమైంది కానీ, వాస్తవానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి దెబ్బలు ఒకటి. రెండవది, ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి, లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారికి కూడా గొడవలు జరుగుతున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్నారు 2-3 సంవత్సరాల నుండి, వీరందరికీ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి. ఇంతే. మేషరాశి వారికి బాగుంటుందని అనుకోవచ్చు. వ్యాపారస్తులకు అందరికి బాగుంటుంది, మేషరాశి వారికి అందరికీ బాగుండేటువంటి పరిస్థితి. అంతే. రైట్. మరి ఇంకా బాగుంది అన్నాక ఇక పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మేషరాశి వాళ్ళు ముందే చెప్పాను నేను, బాగుంది అని గల్లెగరేయకుండా ఉంటే సరిపోతుంది. కానీ అసలు హైలైట్ విషయం ఏంటంటే మేషరాశి వారు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మీన లగ్నం, శనేశ్వరుడు ఉన్నది. అందులో శనేశ్వరుడు మీన లగ్నంలో ఉండడం వల్ల వాటర్ రిలేటెడ్ ఎక్కువగా మనకు రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడు. పెద్దగా తను సరిగ్గా ఉండని పరిస్థితి. మరలా 2వ దశ, మీకు ఈ 2.5 సంవత్సరాలు పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు, నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఉండదు. ఏదో జన్మలోకి వచ్చినప్పుడు కూడా ఉండదు. ఎందుకనండి? కనుక ఇప్పుడు మనం ఎట్లా మన ఇంట్లో ఉన్నంత హ్యాపీగా ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడ ఉండలేం కదా. సో అక్కడ ఆ స్థానమే మంచిది కాదు. ఎందుకు మీకు ఇబ్బంది చేస్తాడు? ఇక కుజుడు అంటేనే అంటాడు. కుజుడు అంటేనే మాట్లాడడానికి ముందే ఇట్లా చూపిస్తాడు కుజుడు. ఇక తర్వాత వెళ్ళే వృషభ రాశి మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు, అదేమో ఇక ఫ్రెండ్ ఇల్లుది, ఇక అది ఇంకా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కనుక నేను ఏం చెప్తున్నాను, మేషరాశి వారు మీరు ఏలినాడు శని అని ఏ ఇబ్బంది మైండ్ లో పెట్టుకుంటే అదే ఉండిపోతుంది. అయ్యో ఏలినాడు శని నాకు కార్ యాక్సిడెంట్ అయిందా, అయ్యో ఏలినాడు శని నాకు సంబంధం, ఆ మాట విడిచిపెట్టండి. మీ దశ అంతర్దశలు ఇంపార్టెంట్, మీ జాతక రీత్యా దశ అంతర్దశలు ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోండి. మేషరాశి వారికి గుడ్ న్యూస్, అన్ని రకాలుగా బాగుంటుందనే చెప్తున్నారు. 3 నెలలే. ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉంటే బాగుంటుంది.
ఇక వృషభ రాశి గురించి చెప్పండి. వృషభ రాశి వారికి వృత్తిపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా కావచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు 100కు 99.9% ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ ఒకవేళ ఈ వృత్తిలోనే ఏమైనా అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు ఇంక్రిమెంట్స్ కానీ లేదా స్థాన బలం పెరిగే పరిస్థితి ఉంటుంది. స్థాన బలము పెరిగే పరిస్థితి ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి కేవలం ఒకటే ఉద్యోగానికి సంబంధించినటువంటిది మీకు ఏదో కొంత తర్జనా భర్జన అయ్యేటువంటి సందర్భాలలో బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం స్థాన చలనము. ఎందుకు స్థాన చలనము అంటే కుజగ్రహము. కుజగ్రహము అనేటువంటిది మీకు కుజ కేతువుల కలయిక 4వ భావంలో ఉండడం వల్ల ఈ కేతువు వచ్చినప్పటి నుండి స్థాన చలనం చేయించేదాకా విడిచిపెట్టాడు అంతే. కనుక అది ఏ రకమైనటువంటి స్థాన చలనం అనేటువంటిది మీరు గమనించుకోండి. సొంత ఇల్లును అమ్మడమా లేదా ఉంటున్నటువంటి కిరాయి ఇంటి నుంచి వేరే కిరాయి ఇంటికి వెళ్ళడమా లేదా ఇల్లు కొనడమా. ఇల్లు కొనే యోగం కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తారో వారు ఇల్లు కొనుక్కుంటారు, ఖచ్చితంగా కొనుక్కుంటారు. పరిహారాలు ఏమైనా ఉన్నాయండి వృషభ రాశి? గణపతి ఆరాధన మీరు గణపతికి తప్పకుండా కూడా గరకను సమర్పించండి వృషభ రాశి వారికి. అంతే, కేవలం గణపతి ఆరాధన. రైట్ అండి. ఇక మిథున రాశి వారి గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది వీరికి? మిథున రాశి వారికి కొంత మేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయ్యా అంటే 2021 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు లోపు జరిగినటువంటి కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మూలకంగా అప్పుడు జరిగినటువంటి సందర్భానికి అప్పుడు జరిగినటువంటి ఇబ్బందులకు ఇప్పుడు కొంతమేర మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి, కొంతమేర మనకు దుఃఖము కావచ్చును, చిరాకుగా అనిపించడం కానీ, సింగిల్గా ఉండడం కానీ, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కొంతమేర మనకు నష్టం వాటిల్లడం కానీ, తండ్రికి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుంది. మిథున లగ్నం కానీ మిథున రాశి కానీ. సో జాగ్రత్త అవసరం. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనికి సంబంధించింది ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంత వాటర్ డొనేట్ కానీ ఏమైనా చేసుకుంటే బాగుంటుంది. లేదా ఏదైనా దేవాలయంలో ఈ మన మాఫ్స్ ఉంటాయి కదా కింద తుడిచేటివి, అవి కానీ కొంత దేవాలయంలో శుభ్రపరిచే అటువంటి ఫినాయిల్ కానీ డెటాల్ కానీ లైక్ ఏది ఉంటుంది చీపుర్లు కానీ మీరు అంటే ఏదైనా డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, బ్యూటిఫుల్. ప్రాక్టికల్ గా ఇవి డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. రైట్, ఇక కర్కాటక రాశి వారికి మొన్న మధ్య అష్టమ శని నుంచి బయటపడినటువంటి కర్కాటక రాశి వారు మళ్ళీ ఈ వక్ర దృష్టి వల్ల కర్కాటక రాశికి మళ్ళీ అష్టమ శని ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చా? ఎలా ఉండబోతోంది కర్కాటక రాశికి? వివాహం కాని వారికి వివాహము దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ ఇలాంటి సందర్భాల నుండి ఉండేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్ గా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వివాహం అయిపోతుంది ఖచ్చితంగా. అయ్యో వీళ్ళకు వివాహం చేసే వెళ్ళాల్సి ఉంది అనేటువంటి ఆలోచనలో మీకు ఒక్కసారి వెనక్కి వచ్చి వెళ్తున్నాడు. ఎందుకంటే కర్కాటక రాశికి సప్తమాధిపతి శనైశ్వరుడు. సో ఇలాంటి శనైశ్వరుడు అష్టమం నుండి నవమంలోకి వెళ్ళాడు. మరలా తిరిగి తన ఇంటి వైపుగా చూస్తున్నాడు. ఆ చూపు ఏమిటి? మీకు అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోతాడు. లేదు, గొడవలు జరుగుతూ ఉన్నవి, భార్యాభర్తలకు కోర్టు రిలేటెడ్ కేసులు ఉన్నవి, అది ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసే అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకరికి మనం 10 లక్షలు ఇవ్వాలి, మన దగ్గర వెళ్తలేవు. ఆల్రెడీ ఒక 1 ఇయర్ మనకి వడ్డీ కట్టినాము. సో ఒక 2-3 లక్షలు వడ్డీ కట్టి ఉన్నాము. సో ఇంకో 7 లక్షలు ఇచ్చేస్తా అంతే. సెటిల్మెంట్. మరి ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా చేసేస్తాడు. ఇక ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి ఎండ్ ఆఫ్ ది డే. ఖచ్చితంగా. రైట్, బ్యూటిఫుల్. మంచి, అది గుడ్ న్యూసే కదా. రైట్, ఇక వీరు ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా కాకి ఏమైనా ఆహారాన్ని అందిస్తూ బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి దుప్పట్లను పంచుతూ ఎవరికైనా లేని వారికి చేసుకోండి, బాగుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? సింహరాశి వారికి ముందుగా హెయిర్ ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. హెయిర్ ఫాల్ అవ్వడము, కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు కానీ కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో సింహరాశి వారికి కూడా కొంతమేర భార్యాభర్తలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్లో గొడవలు జరుగుతూ ఉన్నా లేదా ఏదో ఒక తెలియని విషయం తెలవడం, అంటే ఉదాహరణ
పచ్చిగా చెప్పాలంటే భార్యకు తెలియకుండా భర్త ఎవరితోనైనా ఫోన్ మాట్లాడే విషయం, భార్య భర్త పండుకున్నప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోలో లేదా మెసేజ్లో చూడడం, ఇంతే. ఇక దొంగ దొరికిపోవడం. బట్ట బయలవుతుంది. దీనివల్ల ఫీజులు అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళకి. జాగ్రత్తగా ఉండడం ఏంటి, తప్పు చేయకుండా ఉండాలి. రైట్. ఓకే అండి, పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు అంటే ఇక శనికి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం విషయం ఏమిటి అంటే వీరికి తప్పును ఇది అంటే తప్పు చేసినప్పటికీ కూడా నేను తప్పు చేయలేదు అని చెప్పి ఎదుటి వ్యక్తి నిజంగానా అనే నమ్మే విధంగా చెప్తారు. తప్పును ఒక అబద్ధాన్ని నిజంగా మలిచి చెప్తారు. ఇక ఎదుటోడు అనుకోవాలి, నిజంగానా ఆడు ఇల్లు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, ఆ వ్యక్తి ఇల్లు కొన్నాడు, నీకేం తెలుసు? మళ్ళీ వానికి ఫోన్ చేసి అడిగితే అన్న మీ సేవకు పోయి చూసినా మన పేరు ఉందా లేదా చూసినా ఉండదు. అంత డేర్గా చెప్తారు వీళ్ళు సింహరాశి ఉండేటోళ్ళు. ఇక అది సింహరాశి. ఇంకేం చేయాలి, పరిహారం ఏం చేయాలి? పరిహారం అంటే అదే ఏం చెప్పాలి వీళ్ళకి. పరిహారం అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అనేసి తక్కువ చేసుకోవాలి. ఇదే పరిహారం. అబద్ధాలు అనేటువంటిది కానీ చెప్పుడు మాటలు అనేటువంటిది కానీ వినకూడదు. ఎంతసేపు ఎవరు ఏం చెప్తున్నారు ఏందనేది చూడడము, ఎదుటి వ్యక్తిని తప్పుగా ఊహించేసుకొని అంటే వీరే ఊహ వద్దు. తప్పకుండా దుర్గా అమ్మవారు ఆరాధన చేయండి. వీరు సప్తమ రాహు ఉంది కనుక ఆ రాహుపై శనిశ్చరుని యొక్క చూపు పడుతుంది కనుక దుర్గా అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది. అంతే. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? కన్యా రాశి వారికి అసలు వాస్తవానికి కన్యా రాశి వారికి పాపము విపరీతమైనటువంటి ఈ మోకాల నుండి కింది భాగం ఏదైతే ఉందో విపరీతమైనటువంటి నొప్పులు కానీ, అసలు కొంత అన్నం తిన్నా మజ్జిగ అవ్వడం కానీ విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు వీళ్ళకు అధికంగా ఉన్నవి. సో వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మనకు జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి వేరును సేకరించుకోండి. మీకు సప్తమ శని ఉన్నా ఇప్పుడు 6వ భావంపై దృష్టి ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలలో కొన్ని కలహాలు కానీ, భార్యకు భర్తపై కానీ, భర్తకు భార్యపై కానీ కొంతమేర అనుమానం స్టార్ట్ అయ్యేటువంటి సందర్భాలు, లేదా ఎవరైనా ఒకరు కొత్త వారు మీ జీవితంలోకి ఎంటర్ ఇచ్చేటువంటి సందర్భం ఇది. కనుక ఎవరైనా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించే పరిస్థితి, జాగ్రత్త అవసరము. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఏమైనా ఈ సందర్భాలలో ఏం జరుగుతుంది, నా భర్త నా మాట వినాలి అని ఈ ఫోన్లలో చూసి ఇవాళ రేపు వాడు ఎవడో 72 గంటలలోనే వశీకరణ చేస్తాను పెట్టిండు. 72 గంటలు అవుతుందా? వాళ్ళు నమ్మి ఏం చెప్పేటట్లేదు పరిస్థితి. కనుక ఈ డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇంతే, దాని జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రేమతో అందరూ అన్ని వశం అవుతాయి, మనం ప్రేమతో గెలుచుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. జాతకం అంతే, ఏం నడుస్తుంది ఏంది పరిస్థితి అనేది తెలిసిపోతుంది జాతకంలో. ఆరాధన విషయంలో ఎవరు ఆరాధన వీరికి మనకు వెంకటేశ్వర స్వామికి తప్పకుండా ప్రతి శనివారం వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి. మీరు ఈ సప్తమ శని, అష్టమ శని, ఎవరైనా శనికి సంబంధించినటువంటి వారు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో వారానికి ఒకసారి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఉంటుంది వీరికి. ఇక తులారాశి వారికి మరి ఎలా ఉండబోతుందండి ఈ శని వక్ర దృష్టి? తులారాశి వారికి కొంతమేర మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏదో మంచి చేయాలి అనుకుంటే చెడు జరిగేటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు వారి పిల్లలు చేసేటువంటి మంచి చెడు కర్మలు తెలిసే పరిస్థితి ఉంటుంది. సో తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా తులారాశికి సంబంధించినటువంటి వారికి కొంతమేర ఉద్యోగ నష్టము కానీ, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, నరఘోష, నరదృష్టి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. శత్రువు వృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది ఈ సందర్భంలో. అంటే మనకు నచ్చనోడు, మనకు గిట్టనోడు మన ముందు మొత్తం గోల్డ్ చైన్లు, గోల్డ్ ఉంగరాలు పెట్టుకొని, రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక కార్లో ఎంట్రీ ఇస్తే మనకి ఎట్లా ఉంటుంది? కుళ్ళిపోకూడదు. మన జీవితం వేరు, వాడి జీవితం. కనుక దీన్నే
శత్రు వృద్ధి అంటారు. అంటే మన శత్రువులు వృద్ధి అయ్యేటువంటి సందర్భం ఇది. అయితే అవ్వనివ్వండి అని మనం లైట్ తీసుకుంటే అంతకన్నా ఉత్తమం ఇంకోటి ఉండదు. నిద్ర ప్రశాంతంగా పట్టాలంటే మరి ఎవరి ఆరాధన చేయమంటారు? వాస్తవానికి తులారాశి వారికి లక్ష్మీదేవి కనుక ఎట్ ద సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయండి. రైట్. కొంతమేర నీటిని ఎక్కువగా కూడా పక్షులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క తులారాశి వారు పక్షులకు కుక్కలకు ఇస్తూ ఉండండి. పంచమ రాహువు కనుక. ఇక వృశ్చిక రాశి వారికి ఈ మధ్యనే వీరికి కూడా అర్ధాష్టమ శని నుంచి బయటపడ్డారు. మళ్ళీ ఒకసారి దృష్టి రీత్యా అర్ధాష్టమ శని ఇంపాక్ట్ ఏమైనా వృశ్చిక రాశి వారికి ఉంటుందా? ఎలా ఉండబోతోంది ఈ శని వక్రగతి వృశ్చిక రాశి వారికి? వీరికి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఇట్లా బట్టలు వినినట్టే, పైసలు డబ్బులు మీకు 2020 డబ్బులు దొరకవు. ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. 1000 రూపాయలకు కూడా మీ బండిని గుంజుకొని పోతా అంటాడు వాడేవాడన్నా ఏమన్నా కానీ ఇచ్చేది ఉంటే. 1000 రూపాయలు ఇవ్వాలి అంటే నువ్వు నీ బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నీ 1000 తీసుకొని పో అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు వినబడాల్సి వస్తుంది. 2 ఏళ్ల నుంచి నేను వింటున్నానండి. ఎప్పుడు వృశ్చిక రాశి వారికి బాగాలేదనే చెప్తారు. ఎప్పుడు బాగుంటుంది ఇంకా వాళ్ళకి? 2026 మీది వృశ్చిక రాశి వారు రాసి పెట్టుకోండి డైరీలో. 2026 3వ నెల 4వ నెల నుండి 2027 జనవరి ఫిబ్రవరి వరకు ఈ సందర్భాలలో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి కానీ విపరీతమైనటువంటి రాజయోగం కానీ వీరికి కలుగుతుంది. చాలా సంతోషం. ఇక 2025 కూడా మీది కాదు. కాదు అంటే ఇక ఇంకొక 5 నెలలు ఓపిక పట్టాలి. కొంత ఓపిక అంటే నేను అనేది ఏమిటి అంటే డబ్బులు ఉన్నాయి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. నైట్ అక్కడ పడుకోండి, సేవ చేసుకోండి. శ్రీశైలం కానీ అరుణాచలం కానీ మహానంది కానీ మీకు వేములవాడ కానీ ఏదైనా మంచిదే. వెళ్ళి 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి మీరు ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. బాగా అంటే బాగా గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నాను, ఏ రాశి వారైనా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ శనికి సంబంధించిన పీరియడ్లో ఉండనివి గురువు సరిగ్గా లేకపోనివ్వండి. ఇప్పుడు ఏంది అంటే గురువు బలాలి 8వ అష్టమ గురువు ఏది వృశ్చిక వారికి అస్సలు బాగాలేదు. ఈ సందర్భాలలోనే మనము అభిషేకాలు కానీ తీర్థయాత్రలకు కానీ మన ముడుపులు కానీ మొక్కులు కానీ కులదేవతలకు కానీ ఈ యొక్క గ్రామ దేవతలకు కానీ పూజ చేసుకోవాలి. ఎంత పూజ చేయించుకుంటే ఎంత పూజలు చేస్తే అంతటి పవర్ మనకిస్తుంది. ఇప్పుడు మనకు ఒక రాగి కొన్ని నెలల నుండి కూడా దాన్ని తోమకుండా ఉంటే రాగి చెంబు ఎంత గబ్బు ఉంటుంది. ఒక్కసారిగా మనం దాన్ని మంచిగా చక్కగా చింతపండు అదేవిధంగా సబీనా వేసి కొంతమేర కడిగినట్టయితే తెల్లగా మెరుస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక మన అదేమిటంటే మరకలతో ఉన్నటువంటి రాగి పాత్ర ఇది వృద్ధిలోకి వస్తుంది, ఒక మెరుపు మెరుస్తుంది అంతే. వృశ్చిక రాశి వారు ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల 4వ భావానికి సంబంధించి స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ల్యాండ్ ఏమైనా అమ్మాలి అనుకున్నా, ల్యాండ్ ఏమైనా కొనాలి అనుకున్నా, మా ల్యాండ్ అమ్ముడు పోవాలి అనుకున్నా జరుగుతుంది. డబ్బు కనబడుతుంది. కానీ ఈ డబ్బు మీకు ఉపయోగపడదు. 20 లక్షలు వానికి ఇవ్వాలి, 18 లక్షలకే బేరం అవుతుంది. ఇంకా 2 లక్షలు ఇబ్బంది. ఇట్లా ఉంటుంది. సో ఆరాధన విషయం మన వృశ్చిక రాశి వారు ఆరాధన అని అనుకుంటే తప్పకుండా మన ప్రత్యేకించి వృశ్చిక రాశి వారు ఏమిటంటే దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తి కానీ ఒక్కసారి వెళ్ళరండి. వృశ్చిక రాశి వారు గానగాపూర్ కానీ లేదా మంత్రాలయం కానీ ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళి ఒక పూట కానీ ఒక 2 పూటలుగా నిద్ర చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అసలు వృశ్చిక రాశితో ఏ సంబంధం లేదు, ఏమిటో అనుకుంటారేమో, అందుకని ఇలా అడుగుతున్నాను అనుకుంటారేమో. అసలు నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళ విని 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 అనిపిస్తుంది, ఏమిటి ఎప్పుడు చూసినా వృశ్చిక రాశి గురించి బాగా చెప్పరేంటి, ఎవరూ చెప్పరేంటి, మీరనే కాదు ఎవరూ చెప్పరేంటి అని అనిపిస్తుంది. వాళ్ళకి బాగుండాలి. 22 ఆగస్టు నుంచి బాగా. సో ఇంచుమించు నేను అప్పటి నుంచి పెట్టినాను. దత్తానుగ్రహం వీరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మా. ఇంకొక మాట చెప్తాను, నిజంగా సీరియస్గా చెప్తున్నా. వృశ్చిక రాశి వారు కనుక నెలకొకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ కుదిరితే 6 నెలలకు ఒకసారి కానీ గానగాపూర్ వెళ్ళొస్తే 50 లక్షల అప్పున్నోడు కూడా సప్పుడు చేయడు. మిమ్మల్ని అడగడు అంటే ఏమైంది ఎప్పుడు ఇస్తావు, ఇబ్బంది పెట్టరు.
అంటే ఒక పవర్ అనేది మీ Pressure. చుట్టూ ఉంటుంది. మీ చుట్టూ ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది సత్యంగా నా కళ్ళారా నేను చూసిన ఒక వ్యక్తికి నేనే షాక్. ఏంది ఇది ఇంత అప్పు ఉంది, అరే అసలు ఈ పరిస్థితిలో నువ్వు సూసైడ్ అటెంప్టా లేదా ఇంకేమైనా చేసుకునేటువంటి పరిస్థితి, ఇంత ధైర్యంగా ఎట్లుంటున్నావు, నాకు అది అర్థమవుతుంది అంటాడు ఒక మనిషి. నెలకు 2 సార్లు 3 సార్లు. మనకు పిచ్చిలేస్తే ఏమైనా అంటే జనరల్ చెప్తున్నా, ఛాయ్ తాగడమో లేదా ఇంకెవరైనా పిచ్చి పిచ్చి అలవాట్లకు వెళ్తారా, కారు తీసుడా గానగపూర్ పోవడా, అంతే, వేరే ఏది లేదు. దత్తుడు అలా కాపాడుతున్నాడు. ఇక ధనస్సు రాశి అండి. ధనస్సు రాశి వారికి ఈ యొక్క మన శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఎంతో మేలు చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, మిమ్మల్ని మీ పట్ల తక్కువ చేసి చూసినటువంటి వారు కానీ, నువ్వు ఎందుకు ఇక్కడ లోపలికి ఎందుకు వచ్చావా, నువ్వు బయటనే ఉండాలి, బయటికి వెళ్ళిపో అని అన్నటువంటి వారు మిమ్మల్ని తిరిగి రా కూర్చో అని చెప్పి కుర్చీలో కూర్చుండబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఒక పదవి కానీ ఒక కుర్చీ కానీ రాబోయేటువంటి సమయము ఈ 3 నెలలలో అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీ తల్లి గారికి కొంతమేర ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. ఇది గమనించుకోండి. 2026 4వ నెల దాకా మీది, 2024 మీది కాదు, 24 ధనుస్సు రాశి వారిది కాదు, 2025 3వ నెల 4వ నెల నుండి 2026 3వ నెల 4వ నెల దాకా వీరిదే. మరలా 2026 3వ నెల 4వ నెల నుంచి 27 వరకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏం చేయొద్దు. ఈ టైంలో మంచి కర్మలు చేసుకోండి, బాగుంటుంది అప్పుడు. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి? మకర రాశి వారికి పెనంలో ఉన్నటువంటి పెసరట్టుగా పొయ్యి మీద పడ్డట్టుగా ఉంటుంది. ఎందుకంటే స్వక్షేత్రమే కదా ఆయనది, అంత ఇబ్బంది ఏదైనా స్వక్షేత్రమైనా ఉచ్చలో ఉన్నా ఏది ఉన్నా గ్రహము తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది తప్పదు, ఎవరికి తప్పదు అది ఖచ్చితంగా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంది అనేది నేను ఈ వీడియో కాదు మీనం అయిపోయినాక చెప్తా. సో ఏ రాశి వారికైనా అనుభవించాల్సిందే, అనుభవించేవారు ఉన్నారు. పంటికి సంబంధించింది, కంటికి సంబంధించింది అండ్ బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయి ఈ యొక్క మకర రాశి వారికి. జాగ్రత్తగా ఉండండి ఈ 3 నెలలు. అదేవిధంగా మనీ, మీకు రావాల్సిన మనీ గతంలో ఎవడైతే ఎగ్గొట్టాడో, ఎవడైతే డబ్బులు తీసుకొని పత్తా లేకుండా వెళ్ళిపోయాడో వారు మీకు కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. తిరిగి వారు మీకు లైన్లోకి రావడం, మీ డబ్బులు మీకు ఇవ్వడం ఎంతో కొంత. ఎవరో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు, 2 సంవత్సరాలు అయింది, వాడిప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇవ్వడమో లేదా 50,000 ఇవ్వడమో జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ 3 నెలల్లో. ఇదే 3 నెలల్లో మీకు ఏమైనా అవకాశాలు వస్తాయి. పలానా కంపెనీ అని కానీ లేదా పలానా వ్యక్తి నుండో లేదా పలానా ఏదో ఎక్కడి నుండో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేటువంటి మాటలు ఏమైనా వినబడితే చెవులు మూసుకోండి, చేయొద్దు. 2026 3వ నెల 4వ నెల దాకా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇక మకర రాశి ఆరాధన విషయం తప్పకుండా వీరు కృతజ్ఞతా భావం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు 100% కూడా. కనుక మకర రాశి వారు కృతజ్ఞత భావంతో ఉంటున్నారు కనుక వీరు అసలు అంటే ఎలాంటి ఆరాధన అవసరం లేదని చెప్పవచ్చును. కానీ శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కానీ ఆ స్వామి ఆరాధన కానీ ఆ రోజు స్వామి సేవలో ఉండండి, అంతే. రైట్ అండి. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? కుంభరాశి వారికి ఎంత పని చేసినా అసలు కుంభరాశి ఉదాహరణ, కుంభరాశికి సంబంధించిన వ్యక్తి ఒక 4-5 గంటలు పని చేస్తున్నాడు, వాళ్ళ బాస్ వచ్చాడు, అసలు పని చేస్తున్నావు చక్కగా అని వేరే పక్కన వాడిని అడుగుతాడు. ఆ పక్కన వాడు ఏం చెప్తాడు, ఏమో గట్నే చేస్తాడో నాకైతే ఏం అనిపిస్తలేదు. మీ గురించి చెడుగా ప్రచారం జరుగుతుంది ఈ 3 నెలలు. ఇది గమనించుకోండి. ఈ 3 నెలలు ఇదే పని. ఎప్పుడెప్పుడు బంద్ చేయాలన్నా ఈ జాబా లేదా బిజినెస్ కూడా కుంభరాశికి సంబంధించి ఎస్ లెటర్ ఉండేటువంటి బిజినెస్లు ఏవైనా కానివ్వండి
పెద్ద పెద్ద సంచలనాలు జరిగే పరిస్థితి ఉంది, లాసులు అయ్యే పరిస్థితి ఉంది. అది ఏదైనా కానీ సూసే ఫోన్లు. సో జాగ్రత్త. వీరికి మరొక విషయం ఏమిటంటే మ్యారిటికల్ లైఫ్. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఒకవేళ ఈ మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 నెలల్లో ఫలానా అమ్మాయి ఓకే మాకు మరి మాట ముచ్చట ఎప్పుడు అబ్బాయి ఇప్పుడు ఆషాఢం వచ్చింది, మొన్న దగ్గర గురుబలం లేదు, ఇక శ్రావణ మాసంలో మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో ఈ శని వక్రం వల్ల ఇద్దరు గొడవలు జరుగుతాయి. ఈ ఫోన్లు, ఈ దరిద్రమైన ఫోన్లు. ఎందుకంటే ఓకే చూపులు కాగానే ఫోన్ నెంబర్లు మార్చుకున్నాడే. ఈ ఫోన్ నెంబర్లు మార్చుకోగా చెప్పలేం కదా, ఎవరి మనోభావం ఎక్కడ హట్ అవుతుందో తెలియదు. సో గ్యాప్ వచ్చేస్తుంది, గ్యాప్ వస్తుంది, రద్దు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్త, మాట జాగ్రత్త. ఆరాధన విషయం చెప్పేసేయండి, ఆరాధన చెప్తా. ఇక్కడ ఇంకొక పాయింట్, బైక్ మీద గానీ కార్ మీద గానీ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించుకోండి. వక్ర చూపు మీ ఇంటి మీద పడుతుంది కనుక శరీరం కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ముక్కుకు సంబంధించింది, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వీరి ఆరాధన అనేటువంటిది వచ్చినట్టయితే వీరు ప్రతిరోజు కూడా వీరు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, బాగుంటుంది. ఇక ఫైనల్లీ మీనరాశి వీరికి ఎలా ఉండిపోతుంది ఈ శని వక్ర దృష్టి అనేది? దానివల్ల విదేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు వస్తారు. ఒక్కటే మాట, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడం. దాన్ని ఎట్లా చూడాలి? నెగటివ్ చూడాలి, పాజిటివ్ చూడాలా? స్వదేశంలో ఉండేవారు విదేశాలకు వెళ్తారు. బళ్ళు వాళ్ళు, ఓడలు బళ్ళు. ఇప్పుడు కొందరికి విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత ఏజ్డ్ అయిపోయేటువంటి వారికో ఇంకా వారికో లైక్ వారు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొంత వీసాకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనేటువంటి వారు అక్కడే ఉండేటువంటి సందర్భాలలో ఈ శని వక్ర దృష్టి వల్ల తొందరగా పని ముందుకై, అంటే 2-3 నెలలు అయింది, 5-6 నెలలు అయింది, మాకు ఆ పని వీసా ప్రాసెస్ ఇంకేదో ముందుకు వెళ్ళట్లేదు, అది ఇండియాకు వెళ్ళాలి, మళ్ళీ స్టాంపింగ్ రావాలి, వేలి ముద్ర అని ఏవేవో ఉంటాయి అందులో. దీనికి సంబంధించింది వీరికి ఫస్ట్ ముందుకు వెళ్ళి వారింటికి వాళ్ళు వచ్చేస్తారు. ఒకటి. రెండవది, మీనరాశి వారు తీర్థయాత్రలు, అదేవిధంగా ఏవైనా దేవాలయాలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా పార్టిసిపేట్ చేయడం కానీ, అంటే వీరికి అట్లాంటి అవకాశాలు రావడం కానీ ఇలాంటివి జరిగేటువంటివి ఉంటవి. ఉద్యోగానికి సంబంధించింది పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. ఇప్పుడు కంగారేం పడకండి. ఈ 3 నెలలు కొంత హెల్త్ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవుతుంది. అది మీకా, మీ భార్యకా, అది ఎవరికైనా కావచ్చు. మరి ఎట్లా అండి, ఏం పరిహారాలు చేసుకోవచ్చు వీళ్ళు? దగ్గరలో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా నిజంగానే హెల్త్ రిలేటెడ్ డెలివరీకో ఇంకెవరైనా ఉంటే మీకు తోచిన సహాయం చేయండి. ముందు వారికి కొంత పండ్లు, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రూట్స్ను మనకు హాస్పిటల్లో ఉండేటువంటి వారికి కొంత డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎవరికైనా పేషెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆరాధన విషయం కూడా చెప్పండి, ఏ ఆరాధన వీరికి యోగిస్తుంది? ఇక ఆరాధన అంటే ఈ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇవే ఫ్రూట్స్, పండ్లకు సంబంధించినటువంటి దానం చేయండి వీరికి. ఇప్పుడు ఏది మీనరాశి వారికి. రైట్ అండి. ద్వాదశ రాశులకి కూడా ఈ శని వక్రగతి అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.